హాయ్ ఫ్రెండ్స్, నా పేరు రాజా. సో వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ఈ వీడియోలో నేను కౌశల్యం వెబ్సైట్లో ఏ విధంగా ఎగ్జామ్ని రీషెడ్యూల్ చేసుకోవాలో నేను లైవ్లో చేసి చూపిస్తాను. సో మీరైతే వీడియో స్కిప్ చేయకుండా చూడండి. అలాగే ఫస్ట్ టైం ఎవరైతే మన ఛానల్ చూస్తున్నారో లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సో పక్కన హైప్ బటన్ ఉంటుంది, పాయింట్స్ ఇవ్వండి. మీకు వీడియో కానీ నచ్చితే పాయింట్స్ ఇవ్వండి. ఓకే. సో ఇప్పుడు నేను కౌశల్యం వెబ్సైట్, సో మన వెబ్సైట్లోకి మనం అందరికీ ఎగ్జామ్ రాసిన వాళ్ళకి అందరికి లాగిన్ ఐడి మెయిల్ పాస్వర్డ్ ఉంటుంది కదా. సో ఆ మెయిల్ ఐడితో మీరు ఇక్కడ ఎంటర్ చేస్తే నేను లాగిన్ అవుతున్నా. ఓకే. సో ఇక్కడ లాగిన్ అయితే సో మీకు ఎగ్జామ్ ఎవరైతే రాశారో ఇక్కడ చూడండి. ఇప్పుడు మీకు స్క్రీన్ పైన ఇక్కడ ఈ విధంగా ఆప్షన్ రావాలండి. అప్పుడే మీరు రీషెడ్యూల్ చేసుకోగలుగుతారు. ఇక్కడ చూడండి. సో ఇక్కడ ఎగ్జామ్ అనేది ఇక్కడ ఎక్స్పైర్ అయిపోయింది. వీళ్ళు ఫస్ట్ అటెంప్ట్లో రాయలేదు. ఇప్పుడు December 3 ఎగ్జామ్ షెడ్యూల్ అయింది. సో ఇక్కడ అంటే ఎగ్జామ్ అటెండ్ కాలేదు. ఇక్కడ ఎక్స్పైర్ అయిపోయింది. సో చాలా మందికి ఇక్కడ ఎక్స్పైర్డ్ అయ్యిందంటే మీరు రీషెడ్యూల్ చేసుకోవచ్చండి. ఎక్స్పైర్ అయిన ఎవరికైతే వచ్చిందో వాళ్ళకి రీషెడ్యూల్ ఆప్షన్ అనేది ఈ విధంగా రావాలి. ఇక్కడ ఇక్కడ కనిపిస్తుంది చూడండి. సో ఇక్కడ సెకండ్ టైం కూడా వీళ్ళు ఎగ్జామ్‌కి అటెండ్ అవ్వలేదు. సో ఇక్కడ ఈ విధంగా రీషెడ్యూల్ ఆప్షన్ వచ్చింది చూడండి. ఇలాగా మీకు ఎప్పుడు మీరు రీషెడ్యూల్ చేయగలుగుతారంటే, ఎప్పుడైతే మీకు ఈ విధంగా ఎగ్జామ్ అనేది ఎక్స్పైర్ అయిపోయింటది. సపోజ్ మీకు పవర్ ఇష్యూ వల్ల కొంతమందికి ఎగ్జామ్ రాసేటప్పుడు మేబీ పవర్ గానీ, ఇంకేదైనా ఇష్యూ, సర్వర్ ఇష్యూ వల్ల గానీ, ఇంకేదన్నా ఇష్యూ వల్ల గానీ ఎగ్జామ్ అనేది వాళ్ళు సబ్మిట్ చేయలేకపోయింటారు. ఎక్స్పైర్ అయిపోయింటది. అంటే ఎక్స్పైర్ అంటే ఇక్కడ మీనింగ్ ఏంటంటే మీరు ఎగ్జామే ఓపెన్ కాలేదని. అట్‌లీస్ట్ 2, 3 క్వెషన్‌లు కూడా మీరు చేయలేదని దాని మీనింగ్ ఎక్స్పైర్ అంటే. సో కొంతమందికి ఎగ్జామ్ అనేది లాస్ట్‌లో సబ్మిట్ కాలేదు. మాకు పవర్ పోయింది. మేము ఒక 5 క్వెషన్స్ సబ్మిట్ చేసాము. తర్వాత పవర్ పోయిందంటే వాళ్ళకి కంప్లీట్ అని వచ్చింటది. ఎవరికైతే ఎగ్జామ్ కంప్లీట్ అంటే ఓ 5, 10 క్వెషన్స్ చూసి చేసిన తర్వాత పవర్ పోయుంటే ఇంక అది ఎగ్జామ్ అనేది అబార్ట్ అయిపోతది. మీరేం చేయలేరు. అలాంటి వాళ్ళకి కంప్లీట్ అని వస్తది. మీరేం చేస్తారంటే మీకు రిజల్ట్ వచ్చిన దాకా వెయిట్ చేయండి. ఎవరికైతే కంప్లీట్ అని వస్తదో వాళ్ళకి రిజల్ట్ వచ్చిన దాకా మీరు వెయిట్ చేయాలి. ఓకేనా? రిజల్ట్ వచ్చిన తర్వాత మీకు ఈ విధంగా ఇక్కడ స్క్రీన్ పైన కనిపిస్తుంది కదా. ఇక్కడ రీషెడ్యూల్ ఆప్షన్ అనేది కనిపించాలి. సో ఇక్కడ రీషెడ్యూల్ ఆప్షన్ కనిపిస్తది. ఒకవేళ ఇన్ కేస్ కొంతమందికి స్టార్టింగ్‌లో ఆటోమేటిక్‌గా రీషెడ్యూల్ అయిపోయింది. మనం ఏం రీషెడ్యూల్ ఆప్షన్ పైన క్లిక్ చేయకున్నా కూడా ఆటోమేటిక్‌గా రీషెడ్యూల్స్ అయిపోయాయి. సో ఇక్కడ మీకు ఈ రీషెడ్యూల్ ఆప్షన్ బటన్ అనేది వచ్చిన దాకా మీరు వెయిట్ చేయాలండి. ఇది రాలేదంటే అది కొంతమందికి 1 డేలో వచ్చింది, కొంతమందికి 2 డేస్‌లో వచ్చింది, కొంతమందికి 1 వీక్‌లో వచ్చింది. ఆ టైం పడతది. సో ఇలా ఎవరికైతే ఇప్పుడు మీకు రీషెడ్యూల్ ఇప్పుడు రీసెంట్‌గా ఎగ్జామ్ రాసారు. మాకు అబార్ట్ అయింది. సమ్ ఇష్యూస్ వల్ల మాకు మార్క్స్ సరిగ్గా రాని వాళ్ళకి, కొంతమందికి తక్కువ మార్క్స్ వచ్చుంటాయి. వాళ్ళు కూడా మేము ఎగ్జామ్ రీషెడ్యూల్ చేసుకోవాలనుకుంటున్నాం. అనుకున్న వాళ్ళకి ఈ విధంగా రీషెడ్యూల్ ఇక్కడ స్క్రీన్ పైన కనిపిస్తుంది చూడండి. రీషెడ్యూల్ ఆప్షన్ అనేది రావాలి. ఇక్కడ చూడండి ఇక్కడ ఫస్ట్ టైమ్ మిస్ అయింది కాబట్టి సెకండ్ టైమ్ రీషెడ్యూల్ ఇచ్చారు. చూడండి ఇక్కడ 9థ్ రీషెడ్యూల్ ఇచ్చారు. ఇప్పుడు థర్డ్ టైమ్‌కి రీషెడ్యూల్ చేస్తున్నా. ఇక్కడ లైవ్‌లో నీకు ఇక్కడ కమ్యూనికేషన్ స్కిల్ అసెస్మెంట్ పైన నేను రీషెడ్యూల్ కొడుతున్నా. ఏమొస్తదో మీరే చూడండి. సో ఇక్కడ రీషెడ్యూల్ పైన క్లిక్ చేస్తే ఇక్కడ రీషెడ్యూల్ ద అసెస్మెంట్ అని వస్తుంది. ఆర్ యూ ష్యూర్ యూ వాంట్ టు రీషెడ్యూల్ దిస్ అసెస్మెంట్? యూ విల్ రిసీవ్ ఎ న్యూ లింక్ వయా ఈమెయిల్ టు టేక్ ద అసెస్మెంట్ అని వస్తుంది. ఓకే. ఇక్కడ చూడండి. ఇది ఇలాగా మనం రీషెడ్యూల్ కొట్టినప్పుడు ఇక్కడ చూడు. ఆర్ యూ ష్యూర్ యూ వాంట్ టు రీషెడ్యూల్ దిస్ అసెస్మెంట్? యూ విల్ రిసీవ్ ఏ న్యూ లింక్ వయా ఈమెయిల్ టు టేక్ ద అసెస్మెంట్. మెయిల్‌కి ఒక లింక్ వస్తది అంటుంది. చూద్దాం. నేను దీనిపైన కన్ఫర్మ్ కొడుతున్నా. ఓకే. ఇక్కడ అసెస్మెంట్ రీషెడ్యూల్ సక్సెస్‌ఫుల్లీ వచ్చింది. ఇక్కడ చాలా మందికి డౌట్ ఉంటది. భయ్యా మేము 2 ఎగ్జామ్ రాసాము. ఒకటి మాత్రమే మేము రీషెడ్యూల్ చేసుకోవాలనుకుంటే చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి ఆప్షన్. నేను ఓన్లీ కమ్యూనికేషన్ స్కిల్ అసెస్మెంట్ మాత్రమే రీషెడ్యూల్ చేశాను. ఇప్పుడు కొంతమందికి ఒక దాంట్లో స్కోర్ తక్కువ వచ్చుంటది. ఇంకొక దాంట్లో స్కోర్ ఎక్కువ వచ్చుంటది. అది వద్దు అనుకుంటే ఒకటే చేసుకోవచ్చు. ఓకే. మీరు ఈ వీడియోని కేర్‌ఫుల్‌గా వినండండి. అప్పుడే మీకు డౌట్ క్లారిఫై అయితాయి. ఇక్కడ రెండిట్లో ఒకటే చేశాను నేను. ఇంకోటి చేయలేదు చూడండి. ఓకే. మీరు ఒకటి కూడా చేసుకోవచ్చు. ఇక్కడ నేను సెకండ్‌ది ఇప్పుడు స్కిల్ అసెస్మెంట్ పైన రీషెడ్యూల్ చేస్తాను. సో ఇక్కడ రీషెడ్యూల్ కొట్టిన తర్వాత మళ్ళీ ఏం రాలేదు. అది మెయిల్‌కొస్తది. సో మెయిల్ చెక్ చేసుకోండి. నెక్స్ట్. సో దీనికి కూడా సేమ్. ఆర్ యూ ష్యూర్ యూ వాంట్ టు రీషెడ్యూల్ దిస్ అసెస్మెంట్? యూ విల్ రిసీవ్ ఎ న్యూ లింక్ వయా ఈమెయిల్ ఉంది. సేమ్ దీనిపైన కూడా కన్ఫర్మ్ కొడదాం. సో కన్ఫర్మ్ కొడితే ఓకే. యాహ్! ఇప్పుడు నేను 2 అప్లై చేశాను చూడండి. 16థ్ ఈ 2 రీషెడ్యూల్ చేస్తే నాకు ఇది ఇప్పుడు రీషెడ్యూల్ ఆప్షన్ ఇక్కడ కనిపియలేదు. వన్స్ నేను రీషెడ్యూల్ పైన క్లిక్ చేసిన తర్వాత నాకు రీషెడ్యూల్ ఆప్షన్ అనేది కనిపియలేదు. సో మీ మెయిల్‌కి అనేది చెక్ చేసుకోండి. వన్స్ ఇది
ఇక్కడ చూడండి. ఇక్కడ చాలా మందికి ఈ ప్రొఫైల్‌లోకెళ్ళిన తర్వాత ఇక్కడొస్తదండి. మీరు రీషెడ్యూల్ అయిన తర్వాత ఇక్కడ డిస్‌ప్లే అవుతది ప్రొఫైల్‌లో. సో, రీషెడ్యూల్ ఎవరైతే చేసుకున్నారో ఇక్కడ ప్రొఫైల్‌లో డిస్‌ప్లే అవుతది. తర్వాత మెసేజ్ గాని, మీకు నెక్స్ట్ డేట్ అనేది ఇక్కడ డిస్‌ప్లే అవుతది. సో, ఇక్కడ మీరు ఇంకొకటి చాలా ఇంపార్టెంట్ అండి. ఎవరికైతే ఎగ్జామ్ రాసిన వాళ్ళకి ఇక్కడ వెరిఫైడ్ స్కిల్ ఇప్పుడు సపోజ్ ఇన్ని స్కిల్స్ ఉన్నాయి ఇక్కడ. చూడండి ఎన్నున్నాయి, ఇన్నున్నాయి. బట్ వెరిఫైడ్ స్కిల్ అన్నీ ఇక్కడ ఉండేటివన్నీ వస్తున్నాయా లేదా చెక్ చేసుకోండి ఇక్కడ. వెరిఫైడ్ స్కిల్ చాలా మంది అడుగుతున్నారు. వెరిఫైడ్ స్కిల్స్‌ని మేము ఎడిట్ చేసుకోవచ్చని మీరు ఎడిట్ చేసుకోలేరండి. సో, ఇక్కడ వస్తున్నాయి చూడండి. ఈ స్కిల్స్ అనేది మీరు ఎన్ని పెడుతున్నారు ఇవన్నీ ఇక్కడ రావాలి. సో, మీకు ఎగ్జామ్ రాసిన తర్వాత రావాలి. తర్వాత చాలా మందికి పాయింట్స్ యాడ్ అవ్వట్లేదు అంటున్నారు కదా! పాయింట్స్ అనేవి ఇక్కడ చూడండండి. ఈ విధంగా యాడ్ అవుతాయి. ఇప్పుడు చాలా మందికి ఇంతే 3900లో ఆగిపోయాయి. సో, ఇక్కడ చూడండి. ఇక్కడ ఐ ప్రోగ్రెస్ పైన కొడితే సో, ఇక్కడ డైలీ లాగిన్ అయితే 10 పాయింట్స్ అండి. ఇక్కడ చూడండి. డైలీ ఇక్కడ ఇలా ఈ విధంగా రీసెంట్ యాక్టివిటీలో ఇక్కడ కనిపిస్తాయి మీకు పాయింట్స్ అనేది. సో, అసెస్మెంట్స్ కంప్లీట్ చేస్తే మాత్రం 150, 150 యాడ్ అవుతాయండి. సో, ఇక్కడ మీరు ఇక్కడ చెక్ చేసుకోండి. పాయింట్స్ అనేది ఇక్కడ యాడ్ అవుతాయి. తర్వాత కోర్సెస్ అనేది ఇంకా వర్క్ అవ్వట్లేదు. సో, దాని గురించి ఏం వరీ అవ్వకండి. సో, చాలా మందికి వర్క్ అవ్వట్లేదు. అది ఇంకా వెబ్‌సైట్ అనేది ప్రాపర్‌గా ఇంకా అది దానిపైన వర్క్ నడుస్తుంది. ప్రాపర్‌గా అనేది అవ్వలేదు. తర్వాత ఇంకొకటి మెయిన్ ఎర్రర్ ఏందంటే ఇక్కడ ప్రొఫైల్ అనేది ఇన్‌కంప్లీటెడ్ అని వస్తుంది. చాలా మందికి క్రిటికల్లీ ఇన్‌కంప్లీటెడ్ అని వస్తుంది. సో, దాని గురించి ఏం వరీ అవ్వాల్సిన పని లేదు. దాని గురించి నేనైతే ఒక వీడియో చేశాను. ఇన్‌కంప్లీటెడ్ అని చెప్పేసి. సో, మీరైతే ఆ వీడియో చూడండి. మీకు అర్థమవుతది. సో, మన ఛానల్‌లో కౌశల్యం రిలేటెడ్‌గా ఆల్మోస్ట్ క్వెషన్ పేపర్ కాడ్నించి ఆధార్ నాట్ ఫౌండ్ ఇష్యూ గురించి అన్నిటి గురించి నేను వీడియోస్ చేశానండి. దయచేసి మీకు ఏ డౌట్ ఉన్నా సరే మన ఛానల్‌లో వీడియోస్ ఉన్నాయి. సో, మీరు ఛానల్‌లోకి వెళ్లి వీడియోస్ చూడండి. మీకు అన్ని డౌట్స్ అన్నీ క్లారిఫై అవుతాయి. ఈవెన్ క్వెషన్ పేపర్స్ కూడా నేను షేర్ చేశాను ఛానల్‌లో. డిసెంబర్ 11థ్ జరిగిన క్వెషన్ పేపర్ నేను ఛానల్‌లో షేర్ చేశాను. ఇంకా మీకు ఏదైనా డౌట్స్ ఉంటే మీరు కామెంట్ చేయండి. ఇక్కడ చూడండి రికమెండెడ్ జాబ్స్ అనేది మీరు చాలా మంది డౌట్ ఏంటంటే మేము ఇంకా ఎగ్జామ్ రాయలేదు అప్లై చేసుకోవచ్చు అంటే అప్లై చేసుకోవచ్చు చూడండి. ఇంకా వీళ్ళు ఎగ్జామ్ రాయలేదు. సో, మీరు ఇక్కడ రికమెండెడ్ జాబ్స్‌లో ఇక్కడ అప్లై చేసుకోవచ్చండి. ఇక్కడ కనిపిస్తుంది చూడండి. మీరు ఏవైతే స్కిల్స్ పెట్టారో వాటిపైనే ఉన్నాయి. సో, ఇక్కడ వీటికి ఇప్పుడు నేను అప్లై చేయాలని చెప్పి వ్యూ డీటెయిల్స్ చూస్తే ఇక్కడ చూడండి. మీరు వర్క్ ఫ్రమ్ హోమ్ పెట్టుకుంటే వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ వస్తాయి. ఇక్కడ మీరు ఆఫీస్‌కి వెళ్లి వర్క్ చేస్తామంటే అలాంటి జాబ్స్ వస్తాయి. ఇక్కడ చూడండి మీరు ఏవైతే స్కిల్స్ పెట్టారో అవి 50% మ్యాచ్ చూపిస్తుందనమాట. సో, ఈ విధంగా మీరు చెక్ చేసుకోండి. వీటి కూడా మీరు బిఫోర్ ఎగ్జామ్స్ అంటే మీరు బిఫోర్ ఈ స్కిల్ అసెస్మెంట్ రాయకముందు కూడా అప్లై చేసుకోవచ్చు మీరు ఈ విధంగా. ఇక్కడ చూడండి రికమెండెడ్ జాబ్స్‌లో మీరు అప్లై చేసుకోవచ్చు. సో, ఇదే అండి. సో, ఇంకా మీకు ఇంకా ఇవి చాలా ఇంకా రావాలి. ఇవంతా అప్‌డేట్ అవుతున్నాయి. కొన్ని వెబ్‌సైట్ ఇష్యూ ఉన్నాయి. రిజల్ట్స్ అనేది చాలా మందికి రాలేదు వెంటనే. కొంతమందికి ఎగ్జామ్ రాసిన వెంటనే రిజల్ట్ వచ్చాయి. కొంతమందికి రాలేదు. సో, వాటి గురించి మీరేం టెన్షన్ పడకండి. సో, ఇంకేదైనా డౌట్స్ ఉంటే మీరు కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. సో, ఇది అండి. సో, కౌశలం రిలేటెడ్ ఆహ్, డౌట్స్ ఇదే అండి. ఇంకా ఆధార్ నాట్ ఫౌండ్ నేను చూపిస్తాను. చూడండి ఇక్కడ మీరు రిజిస్టర్ చేసేటప్పుడు ఇంకా ఎవరైతే కౌశలం మెసేజ్ వచ్చి ఇంకా ప్రొఫైల్ రిజిస్టర్ చేసుకోవాలంటే మీరు రిజిస్టర్ చేసుకొని మన ఛానల్ వీడియో చేశాను. సో, ఇక్కడ చూడండి ఆధార్ నాట్ ఫౌండ్ వాళ్ళకి ఇక్కడ రిజిస్టర్ పైన క్లిక్ చేస్తే గ్రాడ్యుయేషన్ ఒక ర్యాండమ్ నెంబర్ రిజిస్టర్ కార్డ్ నెంబర్ ట్రై చేస్తాను. సో, ఏం చూపిస్తుందో చూద్దాం. సో, ఇక్కడ ఆధార్ నాట్ ఫౌండ్ అనేది ఇలా వస్తదండి. ఆధార్ నాట్ ఫౌండ్ వాళ్ళకి నేను మళ్ళీ సర్వేలో రీసబ్మిట్ చేయమని చెప్పాను. సో, మీరు మళ్ళీ ఒకసారి ట్రై చేయండి. కొంతమందికైతే వర్క్ అవుతుంది ఇక్కడ. సో, ఆధార్ నాట్ ఫౌండ్ వాళ్ళకి ప్రొఫైల్ అనేది కొంతమందికి క్రియేట్ అవుతుంది. మీకు కూడా చూడండి ఒకసారి. కామెంట్ చేయండి అవుతుందా లేదా అనేది. మీకు ఆల్రెడీ చాలా మందికి సర్వే రీసబ్మిట్ చేస్తుంటే ఆల్రెడీ సబ్మిటెడ్ అని వస్తుంది. సో, ఒకసారి మీరు చెక్ చేసుకోండి. సో, ఈ వీడియోని ఇంకా లైక్ చేయండి. షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌కి. సో, అలాగే హైప్ బటన్ పైన పాయింట్స్ ఇవ్వండి. సో, మీకు ఈ వీడియో గాని మీకు యూజ్‌ఫుల్‌గా ఉంటే. సో, థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.